మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్, ప్రస్తుతం ఉన్న రోజుల్లో అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో మన లైఫ్ స్టైల్ని హెల్తీగా ఉంచుకోవాలనుకుంటే అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? అసలు చాలా మందికి డైట్ అంటే ఏంటో తెలీదు. ముందుగా అసలు డైట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వెరీ సింపుల్ అండి. మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31st March అయిపోయిందంటే అందరూ కూడా చార్టెడ్ అకౌంటెంట్ చుట్టూ పరిగెడుతూ ఉంటారు, రైట్? లేదంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వస్తూ ఉంటాయి. ఓకే, అంటే మన సంపాదన ఎంత ఉంది, మన ఖర్చు ఎంత ఉంది, దానికి తగ్గట్టు మనం ట్యాక్స్ పే చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలి. లేదు అంటే ఇంకా అడిషనల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఎగ్జాక్ట్గా దానికి రివర్స్ అనమాట. అంటే మనం ఒక రోజులో రైట్ ఇది వ్యక్తిని బట్టి మారుతుంటుంది. అంటే ఇది స్టాండర్డ్గా అందరికీ ఇలాగే ఉంటుందని మనం ఒక జనరలైజ్ చేయలేము అనమాట. అంటే ఆ వర్క్ చేసే కండిషన్స్, ఎలా వర్క్ చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటి, శ్రమ ఎంత. ఇప్పుడు కొంతమంది నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తారు, కొంతమంది డే షిఫ్ట్లో వర్క్ చేస్తారు, కొంతమందికి బ్రెయిన్ ఎక్కువ వర్క్ అవుతుంది, కొంతమందికి ఓన్లీ బాడీ ఎక్కువ వర్క్ అవుతుంది, కొంతమందికి బ్రెయిన్ బాడీ రెండు వర్క్ అవుతుంటాయి. సో వాళ్ళ దైనందిన జీవితాన్ని బట్టి ఈ రిక్వైర్డ్ క్యాలరీస్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక స్టాండర్డ్గా ఇంతే అని మనం చెప్పలేము అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ ఒక పర్సన్కి 2500 క్యాలరీస్ అవసరం అనుకోండి. ఆ 2500 క్యాలరీస్ అవసరమైనప్పుడు ఆ వ్యక్తి తీసుకునే భోజనం ద్వారా ఆయనకి ఎంత ఎనర్జీ వస్తుంది, అంటే ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి. ఒకవేళ 2500 రిక్వైర్మెంట్ ఉంది, ఎగ్జాక్ట్గా 2500 తీసుకుంటున్నాడు, నో ఇష్యూ అట్ ఆల్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లేదు 2500 రిక్వైర్మెంట్ ఉంది, 3000 తీసుకుంటున్నాడు అంటే 500 గ్యాప్ వచ్చింది, అంటే అడిషనల్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ తీసుకుంటున్నాడు. 2500 రిక్వైర్మెంట్ ఉంది, 3000 క్యాలరీస్ తీసుకుంటున్నాడు. సో ఆ 500 ఎక్సెస్ ఉంది, దానికి ఏదో అడిషనల్ గా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. అంటే మార్నింగ్ పార్క్ వెళ్ళి వాకింగ్ చేయడము, యోగా చేయడము, ఏదో చేస్తున్నాడు. సో ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఆ ఎక్స్ట్రా 500 ఏదైతే ఉందో అది ఆ వ్యక్తి ఖర్చు పెట్టేస్తున్నాడు, కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. సో మన దగ్గర ఆన్లైన్లో ఆఫ్లైన్లో స్పెషల్లీ ఈ ఓవర్ వెయిట్ గురించి జాయిన్ అవుతుంటారు. సో మనం వాళ్ళకి డైట్ అండ్ యోగా క్లాసెస్ చెప్తూ ఉంటాం ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది, సపరేట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ మీకు చెక్ చేసి ఎవ్రీ ఇయర్ చెప్తుంది మీరు ఎంత ఖర్చు పెట్టి, మీరు ఎంత సంపాదించారు, రైట్, మీరు ఎంత ట్యాక్స్ కట్టారు, ఇంకా అడిషనల్ ఎంత ట్యాక్స్ కట్టాలి అని చెప్తుంది. బట్ మనకెవరు చెప్పేవారు లేరు అనమాట. మనకు ఆ తెలిసే లోపు ఆల్రెడీ పరిస్థితి చేయి దాటిపోతుంది. సో అందుకే మన వ్యూవర్స్ అందుకే చెప్పేది ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత, అంటే 35-40 ఇయర్స్ దాటిన తర్వాత, ఇంతకుముందు అంటే 60 చెప్పేవాళ్ళం, ఇప్పుడు 40 దాటిన తర్వాత రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఒక చెకప్ చేయించుకోవాలి. ఎస్పెషల్లీ అబ్డామిన్ స్కానింగ్లో లివర్ పరిస్థితి ఏంటి తెలుస్తుంది. అంటే ఈ ఫ్యాట్ కనుక మనం ఇందాక అనుకున్న క్యాలరీస్ కనుక పైలప్ అయిపోయాయి అనుకోండి, అవి వెళ్ళి లివర్లో డిపాజిట్ అయిపోతుంది. సో ఆ లివర్లో డిపాజిట్ అయిపోతే ఆ లివర్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫ్యాటీ లివర్ 1, ఫ్యాటీ లివర్ 2, ఫ్యాటీ లివర్ 3, రైట్. తర్వాత లివర్ సిరోసిస్ వస్తుంది. సో ఇక్కడ దురదృష్టం ఏంటంటే లివర్ అనేది ఇంట్లో ఒక తల్లి ఎలాంటి పాత్ర పోషిస్తుందో అలాంటి పాత్ర పోషిస్తుంది. అంటే ఒక 80% డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా సిమ్టమ్స్ మనకు బయటికి కనబడదు. సో అందుకే రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఒకసారి మనం వెళ్ళి కనుక చెకప్ చేయించుకుంటే ఆ రిపోర్ట్ వస్తుంది. చేయించుకున్నంత మాత్రం సరిపోదు, కేర్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి డిపార్ట్మెంట్లో బై డిఫాల్ట్గా యాన్యువల్ చెకప్స్ ఉంటాయి. అంటే ఎంప్లాయీస్ టేక్ కేర్ తీసుకోవాలని చెప్పి ఆ యాజమాన్యం యాన్యువల్ చెకప్స్ చేస్తుంటారు. ఆ రిపోర్ట్ వస్తుంది, ప్రింట్అవుట్ వస్తుంది, తీసుకొచ్చి హ్యాపీగా స్టోర్లో పెట్టేస్తారు. అది ఎప్పుడు మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఆ చూసినప్పుడు ఏదో కంగారు పడిపోతారు, మళ్ళీ తర్వాత యాక్షన్స్ ఏమి ఉండవు అనమాట. సో అలా కాకుండా ఒకసారి కనుక తెలిస్తే ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనేది కనుక తెలిస్తే మనం దానికి తగ్గట్టుగా యాక్షన్స్ తీసుకోవాలి. ఫుడ్ కంట్రోల్ చేయడము, రైట్, తర్వాత శారీరక శ్రమ చేయడము, ఇవన్నీ కొంచెం చేస్తూ వెళ్తున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఆ ఎక్సెస్ బ్యాలెన్స్ అనేది కవర్ అవుతుంది. ఈ లివర్ కనుక ఇలా ఫైలప్ అయిందనుకోండి, ఆ లివర్ నుంచి మెల్లగా లంగ్స్కి, లంగ్స్ నుంచి హార్ట్కి వెళ్తుంది. సో హార్ట్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్లో కనుక ఈ ఫ్యాట్ డిపాజిట్ అయిపోతే అంటే న్యాచురల్గా అదైతే కాంట్రాక్ట్ ఎక్స్పాన్షన్ చేయాలో చేస్తే దాని ప్రాపర్ ఫంక్షన్ వస్తుంది. దాని మీద ఓవర్లోడ్ అయ్యి ఆ గోడలు మందమెక్కినప్పుడు దాని మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్ కాస్త నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ మీద వచ్చింది అనుకోండి, అప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో అంటే ఎస్పెషల్లీ ఈ లైఫ్ స్టైల్లో రైట్, ఆల్కహాల్ కానీ, ఈ స్మోకింగ్ కానీ, రైట్, ఎక్సెస్ ఆఫ్ నాన్ వెజ్
కన్జంప్షన్ కానీ ఇవన్నీ జరుగుతూ పోతున్నట్లయితే ఆ ఫ్యాట్ అనేది పైలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ మధ్య కాలంలో దురదృష్టం ఏంటంటే మీరు ఒక 5th క్లాస్ 4th క్లాస్ అబ్బాయిని చూస్తే కూడా రైట్ వెనకాల ఇంత పెద్ద బ్యాగ్ ఉంటుంది, ముందర ఇంత పెద్ద పొట్టు ఉంటుంది అనమాట. అంటే ఆ ఫాస్ట్ ఫుడ్, ఆ జంక్ ఫుడ్, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవి తినడం ఒక సొసైటీ స్టేటస్ అనుకుంటారు, ఇది ఒక సోషల్ సింబల్ అనుకుంటారు. అంటే గారాబం కూడా ఎక్కువ, గారాబం కంటే కూడా మా పిల్లలు అసలు తినట్లేదా అని చెప్పి అనుకుంటారు అనమాట. నాకు ఒకసారి గచ్చిబౌలి నుంచి ఒక క్లయింట్ ఉండేవారు అనమాట. ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు మాట్లాడుతూ చెప్పారు, పిజ్జా గురించి మాట్లాడితే అసలు మా పిల్లలకి పిజ్జా తెలియదని చెప్పాను. అసలు మీరు ఎలా పెంచుతున్నారు సార్ అని అడిగారు. సో హానెస్ట్లీ స్పీకింగ్ అసలు మా పిల్లలకి పిజ్జా అనేది తెలియదు. ఈవెన్ బర్గర్ అన్నా కూడా ఏదో ఇంట్లో చేసేసి ఆ ఫ్యాట్ అంతా లేకుండా ఏదో ఎప్పుడో కావాలంటే ఇయర్లీ ట్వైస్ అట్లా చేసి పెడతాం. బయట ఈ ఫాస్ట్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ అనేవి కంప్లీట్లీ అవాయిడ్ అనమాట. సో మీరు కూడా మీ పిల్లలకి ఒకవేళ ఎప్పుడైనా పెడితే రైట్, వన్స్ ఇన్ ఎ ఇయర్, వన్స్ ఇన్ 6 months ఇస్ వెల్ అండ్ గుడ్. బట్ అదే పనిగా రోజు లంచ్ బాక్స్ లో అది, బ్రేక్ఫాస్ట్ లో అది, ఈ ఫ్యాట్ అంతా కూడా అంటే ఎస్పెషల్లీ దాంట్లో ఏమవుతుందంటే ఫైబర్ కంటెంట్ అనేది 0 ఉంటుంది రైట్, అండ్ వెరస్ కార్బ్ అనేది హై ఉంటుంది. వెరస్ మన ఫుడ్ లో ఈ 3 కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కార్బోహైడ్రేట్, ఫ్యాట్ రైట్, అండ్ ఈ ప్రోటీన్, ఈ 3 కూడా బ్యాలెన్స్ లో ఉండాలి. ఈ 3 బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం హెల్దీగా ఉంటాం. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు.